హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే స్పెషల్ వచ్చేసి పన్నీర్ మసాలా కర్రీ. ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. 200 గ్రామ్స్ పన్నీర్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్న తర్వాత వాటిని కడాయి పెట్టి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టి అందులో ఆయిల్ వేడి చేసుకుందామండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని తీసుకొని ఆయిల్లో వేసి ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము. పన్నీర్ తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే కడాయిలోకి కొద్దిగా జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇలాచీలు, లవంగాలు, అలాగే ఒక దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకొని కలుపుకుందాము. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆ లోపల మనం ఒక 4 టమాటాలు తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకుందాం. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి టమాటా పేస్ట్ వేస్తున్నాను. టమాటా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులోకి జీడిపప్పు పేస్ట్ కూడా యాడ్ చేయాలి. ఇందులోకి ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, తగినంత ఉప్పు వేసి కలుపుకోండి. నూనె పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. జీడిపప్పు వేసి కలిపిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అవ్వనిద్దాం. నేను మిల్క్ మేడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి వేసానండి. అది కూడా ఎలా చేయాలో మరొక వీడియోలో నేను చూపిస్తాను. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా వేసి కలుపుకుందాం. డాబా స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది చాలా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు ఇందులోకి పన్నీర్ని వేసి కలుపుకుందాం. పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత వాటర్ ఏమన్నా చిక్కబడినట్టు అనిపిస్తే కొన్ని వాటర్ వేసి కలుపుకుంటున్నాను. ఇందులోకి చివరిగా దీంట్లో మిల్క్ మేడ్ వేసి కలుపుతున్నానండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేశానండి. ఎలా వచ్చిందో మీరు కూడా వండి టేస్ట్ చేసి చెప్పండి. నాకైతే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చూసి చెప్పండి, టేస్ట్ ఎలా ఉందో. చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, పన్నీర్ మసాలా కర్రీ రెడీ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.